చాలా ఏళ్ల క్రితం అంటే దాదాపు 1995 ఆ ప్రాంతాల్లో ఎన్టీ రామారావును గద్దె దించడానికి సంబంధించి ఆయన అల్లుడు, స్వయాన అల్లుడైన చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచిన ఇష్యూ ఇప్పటికీ చాలామంది మర్చిపోలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆ కథ ఇప్పటికీ చాలామంది మర్చిపోలేదు. రాజకీయ నాయకులైతే దాన్ని ఇంకా గుర్తుపెట్టుకొని ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్‌కు గురైన కవిత ఆమె చేస్తున్న ఆరోపణ ఏంటంటే, ఏదో ఒక రోజు కేసీఆర్‌ను ఆయన మేనల్లుడు హరీష్ రావు వెన్నుపోటు పొడుస్తాడని ఆమె ఆరోపిస్తోంది. ఆమె చేస్తున్న ఆరోపణలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. వెన్నుపోటు కథ అప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు చేశాడు ఏమిటి మనందరికీ తెలుసు. మధ్యలో లక్ష్మీపార్వతి ఇష్యూ, అలాగే లక్ష్మీపార్వతికి సంబంధించిన ఎపిసోడ్‌లో పార్టీని రక్షించుకోవడానికి సంబంధించి అంతకంటే మరొక ప్రత్యామ్నాయ మార్గం లేదని భావించిన చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలందరినీ కూడగట్టి అప్పటి వైస్రాయ్ హోటల్లో సమావేశాలు నిర్వహించి మొత్తం మీద ఎన్టీ రామారావును ఆయన గద్దె దింపి మొత్తం పార్టీని కూడా చంద్రబాబు నాయుడు హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు హరీష్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒక రోజు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని మొత్తం ఆయన కైవసం చేసుకుంటాడన్నది ఇప్పుడు కవిత ఆరోపణ. ఈ తాజాగా ఆమె ఒక ఛానల్లో మాట్లాడుతూ ఈ రకమైన విషయాలను తెలియజేసింది. గతంలో అంటే కొన్ని నెలల కిందట కూడా మాజీ మంత్రి హరీష్ రావు గురించి, అట్లాగే రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్రావు జోగినపల్లి గురించి కవిత ఏమేమి మాట్లాడారో మనందరికీ తెలుసు. ఎన్ని విధాలుగా ఆరోపణలు గుప్పించారో మనకు తెలుసు. హరీష్ రావును కానీ సంతోష్రావును కానీ ఆమె వదిలిపెట్టే పరిస్థితి లేనట్టుగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ తనను వద్దనుకున్నది కనుక తాను బీఆర్ఎస్ పార్టీని వద్దనుకుంటున్నా అని ఆమె ఇటీవల ఒక మీడియా సమావేశంలో చెప్పారు కవిత. ఒకవేళ అదే నిజమైతే బీఆర్ఎస్ పార్టీని ఆమె వద్దని అనుకున్నప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనుకోవాలి. బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు వెన్నుపోటు పొడుస్తాడా, మరొకడు ముందు నుంచి పొడుస్తారా అనేది మనకెవరికి తెలియదు. కానీ కవిత బీఆర్ఎస్ పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించిన మాటలు ఎందుకు మాట్లాడుతున్నట్టు? అంటే దీని వెనుక కేసీఆర్ డైరెక్షన్ ఉందని అనుకోవాలా, లేకుంటే కేటీఆర్ డైరెక్షన్ ఉందని అనుకోవాలా? ఈ మధ్యకాలంలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎవరైతే కేటీఆర్కు సలహాదారులుగా వ్యవహరిస్తున్నారో ఒకరో ఇద్దరో వాళ్ళు కవిత గూటికి కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కవితకు కూడా ఆ సలహాదారులే సలహాలు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. వాళ్ళు కేటీఆర్ సలహాదారులు అనే విషయం తెలిసి ఆమె వాళ్ళను దగ్గరకు చేరనిచ్చారా, లేకపోతే ఏ రకంగా వాళ్ళ సలహాలు వింటున్నారు ఏమిటన్నది మరి కవితకు తెలిసి ఉండాలి. ఎమ్మెల్సీ కవిత ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారో అప్పటి నుంచి ఆ పార్టీ మీద అటాక్ చేస్తూనే ఉన్నారు. అయితే పార్టీ మీద కంటే కూడా పార్టీలోని హరీష్ రావు అండ్ సంతోష్ రావు జోగినపల్లిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. అందువల్ల ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూలో కూడా అంటే వెన్నుపోటుకు సంబంధించిన స్టోరీలో కూడా ఆమె గతంలోనే చెప్పారు, హరీష్ రావు పెద్ద అవినీతి పరుడు, కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తిగా తన తండ్రి పార్టీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను మిస్గైడ్ చేశారని, పెద్ద ఎత్తున దోచుకొని అదంతా కూడా ఆ స్కామ్ తన తండ్రిపైకి వచ్చేలా చేసినట్టుగా కవిత ఆరోపణలు చేసే విషయం మనందరికీ గుర్తుంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూడా పెద్ద ఎత్తున హరీష్ రావుపై విరుచుకుపడడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏ రకంగా దీన్ని మనం విశ్లేషించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికైనా సరే హరీష్ రావు నుంచి ముప్పు ఉందని ఆమె ఇదివరకు కూడా అన్నారు. అదే మాటని ఇప్పుడు మళ్ళీ ఈ ఛానల్ ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా అది రిపీట్ చేశారు. హరీష్ రావు వల్ల బీఆర్ఎస్ పార్టీకి ముప్పు ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీతో ఇప్పుడు ఆమె కట్ ఆఫ్ ఏరియాలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కానీ, లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో కానీ ఆమెకు ఎటువంటి సంబంధాలు లేవు రైట్ నౌ, యాజ్ ఆఫ్ నౌ. అంటే ఈ రోజు వరకు కూడా దాదాపు 120 రోజులుగా వాళ్ళ మధ్య సంభాషణ లేదు, వాళ్ళ మధ్య మాట్లాడుకునే పరిస్థితులు లేవు. ఎవరికి ఫోన్లు కూడా చేయడం లేదు. ఆ విషయం ఆమె చెప్తున్నారు ఓపెన్గా, నాకెవరు ఫోన్లు చేయడం లేదు, నేను కూడా వాళ్ళకి ఎవరికి ఫోన్లు చేయడం లేదు.
సరే ఫోన్లు కూడా చేయలేని పరిస్థితి, అసలు మాట్లాడుకోలేని పరిస్థితి, పూర్తిగా కట్ ఆఫ్ ఏరియాలోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక ఆ పార్టీ క్షేమ సమాచారం ఎందుకు అన్నది నా ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అనే ఒక కాన్సెప్ట్తో ఆమె మాట్లాడుతున్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీని రక్షించడానికి సంబంధించి ఆమె హరీష్ రావు పైన ఏదో నెపం నెట్టేసి హరీష్ రావు ఏదో వెన్నుపోటు పొడుస్తాడు, లేకుంటే ఏదో రకంగా ఆ పార్టీని ఆయన హస్తగతం చేసుకుంటాడు, ఈ రకమైన ఆరోపణలు చేయడం వలన ఆమెకు రాజకీయంగా ఉపయోగం ఏమిటో మనకు తెలియదు. సహజంగా రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళు ప్రత్యర్థులపైన లేదా తమకు గిట్టని వాళ్ళపైన ఆరోపణలు చేసినప్పుడు, లేకుంటే విమర్శలు గుప్పించినప్పుడు రాజకీయంగా ప్రయోజనం కలగాలి. ఇక్కడ హరీష్ రావు పైన ఆరోపణలు చేసినంత మాత్రాన మరి హరీష్ రావుకు వ్యతిరేకులైన వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ ఉన్నారో మరి వాళ్ళంతా కవిత వైపు ర్యాలీ అవుతారా అనేది ఇంకొక ప్రశ్న. అంత సులభంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ రైట్ నౌ కవిత వైపు ర్యాలీ అయ్యే పరిస్థితి ఏమి లేదు. ఆ రకంగా కేటీఆర్ ఇప్పటికే ఫత్వా జారీ చేసిన సంగతి మనందరికీ తెలుసు. చాలా రోజులుగా ఈ స్టోరీ అంతా నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఆమె వైపు రాకపోవడం కానీ, ఎవరు చేరుతున్నారు కొంతమంది చిన్న చితక లీడర్లు అక్కడక్కడ మండల స్థాయిలోనో లేకుంటే ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థాయిలోనో ఉన్న వాళ్ళు మాజీలు కొంతమంది కవితతో ప్రయాణించడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఆమె ఒక రాజకీయ పార్టీ ఫ్లోట్ చేసే వరకు ఆమెలో ఈ కన్ఫ్యూషన్ అనండి, ఈ డైలమా అనండి కొనసాగేటట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకనే ఆమె తన పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు వల్ల ముప్పు ఉంది, హరీష్ రావు ఏదో ఒక రోజు వెన్నుపోటు పొడుస్తాడు, ఈ రకమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇవి కవిత మాట్లాడడం వలన ఆమెకు పొలిటికల్గా బెనిఫిట్ ఏమిటి అనేది ప్రశ్న. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను వీడియోలో, కేటీఆర్కు సంబంధించిన సలహాదారులుగా భావిస్తున్న వాళ్ళే కవిత క్యాంపులో కూడా చేరారు, వాళ్ళే కవితకు సలహాలు ఇస్తున్నారు. అంటే కేటీఆర్ ద్వారా వాళ్ళు కవితకు ఈ రకమైన ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారా, ఈ రకమైన సిలబస్ ఏమైనా నేర్పుతున్నారా? నువ్వు ఏ ఛానల్లో మాట్లాడినా, మీడియా సమావేశంలో మాట్లాడినా హరీష్ రావు మీద అటాక్ చేయి. హరీష్ రావు నీకు టార్గెట్, ఆమెకు టార్గెట్ హరీష్ రావు సంతోష్ అయితే పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ పార్టీలో పవర్ సెంటర్గా ఉన్నది ఇద్దరు. బీఆర్ఎస్ పార్టీకి హైకమాండ్ అంటే ఎవరు? కేసీఆర్ అండ్ కేటీఆర్. మీరు అటాక్ చేయదలుచుకుంటే, మీకు బీఆర్ఎస్లో అన్యాయం జరిగితే దానికి వాళ్ళిద్దరే బాధ్యులు. హరీష్ రావు కారణంగా అన్యాయం జరిగిపోయింది, లేకుంటే కేసీఆర్ చుట్టూ ఉన్న దయాల వల్ల అన్యాయం జరిగిపోయింది అని పదే మాట్లాడుతుండడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని నేనైతే అనుకుంటున్నా. అందువల్ల ఆమె ఏం మాట్లాడినా కూడా ఖచ్చితంగా రాజకీయాల్లో మైలేజ్ ఎట్లా రావాలి అనే ఆ పర్టికులర్ లైన్లో మాట్లాడితే బెటర్. అంతే తప్ప ప్రతిరోజు హరీష్ రావును దూషించడం, హరీష్ రావును తూలనాడడం, లేకుంటే సంతోష్ రావును తూలనాడడం వల్ల ఉపయోగం లేదు. నేను ఇక్కడ హరీష్ రావును సమర్థించట్లేదు, సంతోష్ రావును సమర్థించట్లేదు. కానీ కవిత ఉన్న అయోమయ పరిస్థితిని చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. కవిత బీఆర్ఎస్ పార్టీతో తెగతెంపులు చేసుకునే పరిస్థితులు ఆల్రెడీ వచ్చాయి. ఆల్రెడీ ఆ ప్రక్రియ ముగిసింది. ఆమె సస్పెన్షన్ గురయ్యారు. సరే, పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించలేదు, అది పెండింగ్లో ఉంది. కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎవరు సస్పెండ్ చేశారు? హరీష్ రావు కాదు, కేసీఆర్, కేటీఆర్. నేను చెప్పాను వాళ్ళిద్దరు హైకమాండ్. సో వాళ్ళ నిర్ణయం మేరకే ఆ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది ఆమె సస్పెన్షన్ ఉత్తర్వులు. ఇప్పుడు ఆమె మళ్ళీ ఎన్టీ రామారావును చంద్రబాబు నాయుడు ఎట్లా వెన్నుపోటు పొడిచాడో ఆ స్టోరీ గుర్తు చేస్తూ ఇక్కడ హరీష్ రావు కూడా, కేసీఆర్ మేనరుడైన హరీష్ రావు కూడా ఇటువంటి వెన్నుపోటు చర్యకు పాల్పడతారని ఆమె ఆరోపించడమో, భావించడమో, లేదా ఆమెకున్న మరి ఇంకేదైనా సోర్సో మనకు తెలియదు. కానీ ఈ రకమైన చర్యల వల్ల ఆమెకు అంటే ఆమె మళ్ళీ ఆమె ఏదో ఒక రోజు పెట్టబోయే
రాజకీయ పార్టీకి పెద్దగా ఇది బెనిఫిట్ అవుతుందని అనుకోవడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.